గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని మనం ఉపనిషత్తు వాక్యాలు చెప్పబడుతున్నాయి. అటువంటి మాతా పితరుల యొక్క రుణం తీర్చుకోవడానికి మనకి ఉత్కృష్టమైనటువంటి పర్వదినమే ఈ మహాలయ పక్షములు. ఈ మహాలయ పక్షములలో ఏ రోజు వారి వారి యొక్క తండ్రి గతించినటువంటి ఆ మాసములో ఏ తిథిలో అయితే గతిస్తారో ఆ తిథిని ప్రామాణికంగా తీసుకొని ఈ 15 రోజులలో ఆ తిథి ఏ రోజు అయితే వస్తుందో ఆ తిథిన ఈ మహాలయము పెట్టడం జరుగుతున్నది. శ్రద్ధాభక్తులతో ఈ మహాలయమును శ్రద్ధగా పెట్టి అందుకనే శ్రాద్ధము అన్నారు. అటువంటి శ్రాద్ధ కర్మను భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లయితే కనుక పితృదేవతలు సంతసించి వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి తిరిగి వారు మరలా పితృలోకాలకు గమనం అవ్వడం జరుగుతుంది. ఇదిగో ఈ భాద్రపద మాసంలో పితృదేవతలు వచ్చినటువంటి ఈ భాద్రపద మాసంలో నుండి మరల ఆశ్వీజ అమావాస్య వరకు కూడా పితృదేవతలు వారి వారి ఇంటకు వచ్చి ఉండి వారు చేసినటువంటి పితృకర్మలను స్వీకరించి తిలతర్పణాదులను స్వీకరించి మరల ఆశ్వీజ అమావాస్య రోజున తిరిగి వారు స్వగమనం వెళ్ళడం జరుగుతుంది. వారి వారి లోకాలకు వెళ్ళడం జరుగుతుంది. నిజానికి ప్రతీ నెల అమావాస్య రోజున దేవతలు పితృదేవతలు వారి ఇంటికి రావడం జరుగుతుందిట. నా కొడుకు తర్పణ చేస్తున్నాడా లేదా అని గమనిస్తారట. ప్రతీ నెల చైత్రమాసం మొదలు పాల్గొనం వరకు కూడా ఉండేటువంటి అమావాస్య తిథులలో ఖచ్చితంగా తర్పణలు తిలతర్పణలు చేసి తీరాలని చెబుతుంది శాస్త్ర ప్రమాణం. కుదరని పక్షంలో మరి ఏమి చేయాలి? ప్రస్తుతం ఉన్నటువంటి నాగరికతలో అందరూ ఉద్యోగాలలో వ్యాపారాలలో నిమగ్నమయ్యి నిజానికి ఎంత అశ్రద్ధ చేస్తున్నామంటే అంత అశ్రద్ధ చేస్తున్నారు. తల్లి తండ్రిని మించినటువంటి దైవం లేదు అని చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి తల్లిదండ్రికి గతించిన తర్వాత వారు చేయవలసినటువంటి కర్మలు చేయకపోతే వారు ఎంత క్షోభపడతారో మాటలలో వివరించలేనిది. శాస్త్రం సుస్పష్టంగా చెబుతున్నది. ఆ కర్మలు కనుక సరిగ్గా నిర్వహించకపోతే వారు ప్రేతాత్మలుగా మారి మధ్యలోనే ఉండిపోవడం జరుగుతుంది. అటువంటి పాపకర్మలు చేయకుండా అందరూ కూడా ఈ మహదవకాశాన్ని సంవత్సరముకు ఒకసారైనా పితృకర్మలు నిర్వహించి తద్దినాలు పెట్టి శ్రాద్ధాలు పెట్టి అందుకనే పుణ్యక్షేత్రాలు ముఖ్యంగా కాశీ అలాగే త్రివేణి సంగమం ఎందు గనక అలాగే గయ ఎందు ఈ పితృకర్మలు చేసినట్లయితే కనుక అందుకని గయాశార్ధ ఫలితమస్తు అంటారు. అంతా అయిపోయిన తర్వాత అంటే గయలో పెట్టినటువంటి పుణ్యం రావాలి. అలాగే గంగా 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 అంటూ కలపమని చెబుతూ ఉంటారు. అనగా పవిత్రమైనటువంటి గంగా నదీ తీరములో పెట్టినటువంటి పుణ్యం కలగాలని చెప్పేసి. అటువంటి పితృదేవతల యొక్క ఆశీర్వచనములు అంతా ఇంతా కాదు. అటువంటి పుత్రులు పున్నామి నరకము నుంచి దాటించేవాడు పుత్రుడు అంటారు కదా. తల్లిదండ్రుల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. అదిగో వారు గతించిన తర్వాత వారి పేరున సత్రాలు కట్టించడాలు, వారి పేరున దాన ధర్మాలు చేయటాలు, వారి పేరున గుర్తుగా చిరకాలము గుర్తుండిపోయేలాగా సత్కార్యాలు చేయడాలు చేస్తూ ఉంటారు. చాలా మంచి కార్యక్రమాలు. అందులో భాగంగా ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్య తిథి అమోఘమైనటువంటి తిథి. జ్ఞాతులను గతించిన తల్లిదండ్రులను జ్ఞాతులను గురువులను అందరినీ కూడా స్మరించుకునేటువంటి మహోన్నతమైనటువంటి తిథే ఈ భాద్రపద అమావాస్య.
అసలు ఈ అమావాస్య తిథి ఏ రకంగా ఉద్భవించింది అని తెలుసుకుంటే కనుక స్కాంద పురాణంలో అచ్యోద అనేటువంటి ఒక కుమార్తె ఉన్నదిట. ఈ అచ్యోద పితృదేవతల యొక్క సోదరి. ఒకానొక సమయంలో మరి పితృదేవతలు సోమములు అలాగే ఆజ్యులు అని 7 వర్గాలు, 7 వర్గాలలో పితృదేవతలు సోమములు ఆజ్యులు అని చెప్పి 2 వర్గాలు ఉన్నట్లయితే కనుక ఈ అచ్యోద అనేటువంటి అమ్మాయి ఒకానొక సమయంలో మాయ వల్ల తండ్రి స్వరూపంలో ఉన్నటువంటి సోదరి అయినటువంటి ఈ అచ్యోద ఈ సోమములను కామించడం ద్వారా ఘోరమైనటువంటి మహాపాతకం మూట కట్టుకుంటుంది. దాంతో ఈ అచ్యోద చింతించినదై బాధపడి క్షమించమని పితృదేవతలను వేడుకుంటే అయినా పశ్చాత్తాపపడింది ఈ అచ్యోద. మహా అద్భుతమైనటువంటి తపస్సును చేసిందిట. దానికి మెచ్చినటువంటి ఈ సోమములు అజ్జులు అనేటువంటి పితృదేవతలు ఈ అచ్యోదను అమావాస్య తిథిగా పరిగణించి ఇదిగో ఈ అమావాస్య తిథియందు ఎవరైతే పితృదేవతను అర్చిస్తారో, ఎవరైతే పితృదేవతలను స్మరిస్తారో, పితృకర్మలు ఆచరిస్తారో, తిలతర్పణాది అర్ఘ్యప్రదానములు చేస్తారో, తర్పణములు చేస్తారో వారికి పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు కలుగుతాయి. అమావాస్య తిథి యందు ఎవరైతే ఈ కర్మలన్నీ ఆచరిస్తారో వారందరికీ సకల శుభములు కూడా కలుగుతాయి అని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇది స్కాంద పురాణంలో చెప్పబడింది. అలాగే భాగవతంలో కూడా కొంత చెప్పబడి ఉన్నది ఈ అమావాస్య మహత్యము గురించి. అందులోనూ ఈ భాద్రపద అమావాస్య మహోన్నతమైనటువంటి తిథి. పిల్లలు గతించినటువంటి తల్లిదండ్రులను యొక్క రుణము తీర్చుకునేటువంటి మహోత్కృష్టమైనటువంటి తిథి. తల్లిదండ్రులే కాదు, గతించినటువంటి గురువులు కావచ్చు, గతించినటువంటి జ్ఞాతులు, వారి కుమారులు, సోదరులు, సోదరీమణులు, అలాగే తెలిసిన వారు, ఉపాధ్యాయులు, గురువులు, సాధు పొంగవులు అందరినీ కూడా స్మరించి స్వధా నమస్తర్పయామి అని చెప్పి తిలతర్పణాలు కనుక విడిచిపెట్టినట్లయితే కనుక వారికి లభించేటువంటి పుణ్యం కొన్ని వందల వేల అశ్వమేధయాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ప్రస్తుతం కలియుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక యాగము చేయాలంటేనే చాలా కష్టతరమైనటువంటి క్రతువు. అటువంటిది ఈ పితృకర్మలు కనుక శ్రద్ధగా, నియమంగా, నిష్ఠతో కనుక ఆచరించినట్లయితే కనుక శ్రద్ధాభక్తులతో సంస్కారవంతముగా వేద పండితుల యొక్క సమక్షాన మంత్రోచ్చారణ మధ్య సశాస్త్రీయంగా కనుక ఈ పిండ ప్రదానములు మహాలయ పక్ష తిథులను కనుక నిర్వర్తించినట్లయితే కనుక వారికి వచ్చేటువంటి ఫలితం అంతా ఇంత కాదని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి, శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఈ యొక్క తిథుల యందు అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి. ఎంత దూరాన ఉన్నా, పెద్ద కొడుకు ఒక చోట ఉన్నా, చిన్న కొడుకు ఒక చోట ఉన్నా, ఇంకా 4 కొడుకులు కావచ్చు, లేదా 10 మంది బిడ్డలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వారి సంతానం అనగా మనవళ్ళు, మనవరాళ్ళు, వారు కూడా పెద్దవాళ్ళయి వారికి పెళ్ళిళ్ళు అయితే కనుక వారి పిల్లలు, వంశవృక్షము అంతా కూడా ఒక చోట కలిసి పెట్టవలసినటువంటి తిథే ఈ మహాలయ పక్షము యొక్క తిథి విశిష్టత. రావడం కుదరదు, మేము విడిగా పెట్టుకుంటాం, విడిగా చేసుకుంటాం అని అంటే పితృదేవతలు తరించలేరు, ఆనందించరు, దుఃఖిస్తారు. అయ్యో వాళ్ళందరూ కలవలేదే అని చెప్పేసి బాధపడతారట. ఇంటి గుమ్మానికి దగ్గరికి వచ్చి అందరూ చక్కగా ఆనందపడుతూ వారిని స్మరిస్తూ వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ చేసేటువంటి పిండ ప్రదానములు దర్భకట్ట మీద, దర్భ పుల్లల మీద, దర్భపోచ మీద చక్కగా అన్ని పదార్థములు కలిపినటువంటి ఏ పదార్థాలు చేస్తారో
4 పచ్చళ్ళు, 4 కూరలు, మాషచక్రములు, అప్పాలు ఇవన్నీ కూడా చేసి అన్నిటినీ కూడా చక్కగా పిండాల కింద కలిపి తండ్రికి 3, తల్లికి 3, అలా ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 3 చొప్పున కేవలం ఈ మహాలయ పక్షమయందే ఉంది విశిష్టత. విడిగా కనుక తద్దినాలు పెట్టినప్పుడు తండ్రికి కానీ తల్లికి కానీ తద్దినాలు పెట్టినప్పుడు 3 పిండములే చేయడం జరుగుతుంది, శ్రాద్ధ విధి. అలాగే తద్దినాలు పెట్టినప్పుడు విక్రి పిండము అనగా కాకికి పిండం పెట్టడం ఉంటుంది. కానీ ఈ మహాలయ పక్షములలో తీర్థ విధి అంటారు. దీనికి విక్రి పిండం అవసరం లేదు. తర్పణాలు చాలా ప్రధానం. ప్రతి ఒక్కరి పేరులు స్మరించుకోవడం, వారి గోత్రము వారి పేరు చెప్పడం, తర్పణను విడిచిపెట్టడం, తద్వారా వారు సంతుష్టులవుతారు. వసురుద్ర ఆదిత్య లోకాలకు చేరుకొని ఈ తర్పణ విడిచిపెట్టినటువంటి తర్పణ ఫలితం ద్వారా దాహార్తి తీర్చుకుంటారట. మనం చెప్పుకున్నాం, నెలకి ఒకసారి వచ్చేటువంటి ప్రతి నెల యందు వచ్చేటువంటి అమావాస్య తిథి యందు పితృదేవతలు ఆయా గృహాన్ని వారి వారి ఇంట ఆశ్రయించి ఉంటారు. ఉండి కుమారులు తర్పణ చేస్తున్నారా, ఆ తర్పణ ఎప్పుడు విడిచిపెడతారా, తర్పణ యొక్క తీర్థాన్ని జలాన్ని ఎప్పుడు స్వీకరిద్దామా అని దాహార్తి తీర్చుకునే కొరకు వారు వేచి ఉండడం జరుగుతుంది. ఆ రకంగా ఆ తర్పణ యొక్క ఫలితం వల్ల ఆ తీర్థాన్ని స్వీకరించి మరలా వారు వసురుద్ర ఆదిత్య లోకాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మరలా నెలయందు వాళ్ళు రావడం జరుగుతుంది. ఇలా కనుక చేయనట్లయితే కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మహాలయ పక్షము తిథియందు కానీ ఈ యొక్క ఏ రోజు కూడా ఈ 15 రోజులలో పాడ్యమి మొదలు చతుర్దశి వరకు ఈ 14 రోజులు కూడా పెట్టడం కుదరలేదు అనుకున్న సమయాన అమావాస్య తిథియందు తప్పనిసరిగా విధి విధానాలు పితృకర్మలు ఆచరింపచేసి వారిని సంతుష్టులను చేసి వారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా పొంది తీరాలని చెబుతోంది శాస్త్రం. ప్రతి తండ్రి కూడా పిల్లలు బాగుండాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, వారు ఎన్ని తప్పులు చేసినా సరే క్షమించేటువంటి గుణం తల్లి తండ్రి గుణం. అలాగే బిడ్డ తల్లిదండ్రులు గతించిన తర్వాత మనఃపూర్వకంగా నమస్కరించాలిట. ఒకవేళ తిథి పెట్టినటువంటి సమయాన కుదరని పక్షాన అటు ఎటువంటి సమయాల యందు కూడాను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రస్తుతం మనం అందరం కూడా మానవజాతి మొత్తం కూడా ఈ కరోనా సంక్షోభంలో మునిగి ఉన్నది. కరోనా కదా, ఎవరు వస్తారు, ఎవరిని పిలిస్తే ఎటువంటి సమస్య వస్తుందో అనేటువంటి ఆలోచన చేయకూడదు. పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉంటే ఏ కార్యము కూడా ఆగదు, ప్రతి కార్యము కూడా జరుగుతుంది. అది మన యొక్క సంకల్పం, దృఢమైనటువంటి సంకల్పం తీసుకోవాలి. పితృకర్మలను ఆచరింపకుండా ఉండడానికి ఆలోచనే చేయకూడదు. ఎటువంటి సమయాలలో అయినా సర్వకాల సర్వావస్థల యందు తప్పనిసరిగా పితృకర్మలు ఆచరింపవలసినదే అని శాస్త్రము చెబుతున్నది. మానేద్దాం, ఈసారి వంటావిడ దొరకలేదు, లేదు పిల్లలు రావట్లేదు అనేటువంటి మాటే వద్దు. భార్య సహకారం పూర్తిగా తీసుకోవాలి. వారి ఆస్తులైతే కావాలి కానీ వారి కర్మలు మనం చేయలేమా? ప్రస్తుతం రోజుల్లో మరి తల్లి తండ్రిని ప్రత్యక్ష దైవాలుగా పూజించేటువంటి ఈ సమయాన బ్రతికి ఉండగానే వారిని ఎంతో మానసిక క్షోభను పెడుతున్నటువంటి ప్రజలు లేకపోలేదు. వారి యొక్క విశిష్టత గుర్తు చేయాలి పెద్దలు కూడా. నాయనా, తల్లిదండ్రి అంటే ఎవరినైనా నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చింది తల్లి, బిడ్డలో కడుపులో తంతున్న బిడ్డ చిరుమందహాసంతో నవ్వుతుందే కానీ బాధపడదు. అలాగే తండ్రి పొరపాటున బిడ్డ కోపించిన తండ్రి మనకి ఆగ్రహించడు. నా బిడ్డే కదా, తిరితే తిట్టాడులే నీపై అనుగ్రహిస్తాడు తప్ప, తెలిసి తెలియక మాట్లాడాడులే అని చెప్పి అనుకుంటాడే తప్ప బిడ్డలను శపించడు. తల్లిదండ్రి యొక్క గొప్ప వరం అది, వారి మనస్సు అటువంటిది.
అటువంటి తల్లి తండ్రి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వారిని ఎంతో గౌరవ మర్యాదలతో మనం పూజించాలి. వారికి మించిన దైవం మరొకటి లేదు. తప్పనిసరిగా మహాలయ పక్షముల యందు 15 రోజులు అసలు నిత్యము కూడా, అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ప్రతి నిత్యము భగవంతుడు తల్లి తండ్రి గురువుల యందే కొలువుతీరి ఉంటాడని చెప్పి మనకి శాస్త్రము ఉపనిషత్తులు చెబుతున్నాయి కదా. అటువంటి పితృకర్మలను మానివేసి ఎక్కడో గైలో పెట్టేసాం, అయిపోయింది, గైలో పెడితే ఇంక పెట్టవసరం లేదు అనే మాట చాలామంది చెప్పడం జరుగుతుంది. గైలో పెట్టారు, మంచిది. అలహాబాదులో త్రివేణి సంగమంలో పెట్టారు, ఇంకా మంచిది. గంగా ప్రయాగ అలా పుణ్యక్షేత్రాలలో పెట్టారు. బదరి కేదార్ పుణ్యక్షేత్రాలలో పిండ ప్రదానాలు చేశారు, మరింత మంచిది. బ్రతికి ఉన్నప్పుడు కడుపు నిండా పట్టెడి అన్నం వారికి పెట్టకుండా వారిని క్షోభించి మానసిక క్షోభను పెట్టి చనిపోయిన తర్వాత పిండాలు పెట్టడానికి సిద్ధమవుతున్నారే, ఇది ఎంతవరకు సమంజసం? వారు కోపించినా, ఆగ్రహించినా, తిట్టినా, కొట్టినా అది పిల్లలకి వరాలే తప్ప శాపాలు కాదు. వారు బాగుపడాలని చెప్పేసి సదుద్దేశంతో ఒక్కొక్కసారి కోప్పడచ్చు, ఒక్కొక్కసారి తిట్టచ్చు, ఒక్కొక్కసారి మందరించవచ్చు, చెయ్యి కూడా చేసుకోవచ్చు. ఏ అధికారం వాళ్ళకి లేదా? జన్మనిచ్చిన తల్లిదండ్రులకి తప్పనిసరిగా ఉన్నది. అటువంటి తల్లిదండ్రులను దూషించి నిందించి వారి మనస్సు క్షోభ కలిగేటట్లుగా ప్రవర్తించి వారిని ఎదిరించి, పూర్వకాలం పిల్లలను భయభక్తులలో ఉంచడానికి తల్లిదండ్రులు కల్లెర చేసి చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పిల్లలే తల్లిదండ్రుల మీద కల్లెర చేసి చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? భక్తులారా, మీ అందరికీ చేతులు జోడించి చెప్పడం జరుగుతోంది. మనిషి యొక్క విలువ బ్రతికి ఉండగా మనకి తెలియదు. వారు గతించిన తర్వాత అయ్యో ఆ రోజు ఆ పొరపాటు చేశామే, ఆ రోజు ఆ తప్పు చేశామే అనకుండా ఉండవలసింది, నిందించామని బాధపడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అందుకనే బ్రతికుండగానే తల్లిదండ్రులు కానీ, పెద్దవారు కానీ, గురువులు కానీ వారి మనస్సును క్షోభ పెట్టకుండా, మనస్సును బాధ పెట్టకుండా వారిని ఆనందింప చేయడానికే మన ప్రయత్నం నిత్యం కూడా కృషి చేస్తూ ఉండాలట. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పిల్లవాడు నాన్నగారు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అడగకపోయినా తండ్రి తల్లి చక్కగా పుణ్యతీర్థాలలో చక్కగా అలా బయటికి తీసుకెళ్ళడం, బండెక్కించుకుని తీసుకెళ్ళడము, కారు మీద తీసుకెళ్ళడము, సైకిల్ మీద తీసుకెళ్ళడము, సరదాగా తీసుకెళ్ళడము, అన్నీ చూపించడము చేస్తాడు. పిల్లవాడు పెరిగి పెద్ద అవుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలోకి రావడం జరుగుతుంది. వీరు ముసలి వాళ్ళు అయిన తర్వాత వీళ్ళు కూడా ఆ రకంగా అనుకుంటారట, చిన్నప్పుడు నా పిల్లవాడిని నేను చక్కగా తిప్పాను కదా, నన్ను కూడా మరి నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను తిరగలేను, నా పిల్లలు కూడా నన్ను చక్కగా తీసుకువెళితే కోడలతో, మనవళ్ళతో, మనవరాలతో హాయిగా జీవనాన్ని గడపాలని వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, అలాగే పిల్లనిచ్చినటువంటి అత్తమామలకి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. వారేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, అప్పుడు ఆ రకంగా అన్నారు, ఇప్పుడు ఈ రకంగా అంటున్నారు, వెనకాలేదో అంటున్నారు, ముందేదో అంటున్నారు అని చెప్పి వారిని దూరం ఉంచి వారి యొక్క మనస్సును క్షోభపెట్టి మన ధర్మం మనం నిర్వర్తించాలి. వారు ఎన్ని అన్నా సరే, మనల్ని ద్వేషించినా సరే, మనల్ని దూషించినా సరే మనం వారి పాదాల వెనక్కి విడిచిపెట్టకూడదు. వారిని బ్రతికి ఉండగా కడుపు నిండా వారికి చక్కగా భోజనాన్ని ఏర్పాటు చేయాలి. ఆనందంగా ఉత్సాహంగా వారిని చూసుకోవాలి. గతించిన తర్వాత నిత్యకర్మలు ఎలాగో ఉన్నాయి, తప్పనిసరిగా చేసి తీరాలి. నిజానికి 96 శ్రాద్ధ కర్మలు ఉన్నాయిట. ఒక సంవత్సర కాలంలో చేయవలసినటువంటి కర్మలు 96 శ్రాద్ధ కర్మలు ఉన్నాయని చెప్పి మనకి శాస్త్రం చెబుతున్నది. జీవితంలో ఒక్కసారైనా సరే గతించిన వారి స్మరణ చేసుకుంటూ అన్నిటినీ కూడా విడిచిపెట్టి
ఏ మనుజుడైతే కనుక ఈ 96 శ్రాద్ధములను నిర్వర్తిస్తాడో వాడు ఇంకా సాక్షాత్తు కైలాసాన్ని చేరుకుంటాడట. ఈశ్వరాంశ సంభూతుడే నిత్యము ఈశ్వరు యొక్క సేవ చేసుకునేటువంటి గతులు సంప్రాప్తమవుతాయి. ప్రతి నెల సంక్రమణ కాలం ఉంటుంది. 12 రాసుల యందు సూర్యుడు ప్రవేశించినటువంటి సంక్రమణ కాలం ఉంటుంది. ఆ సంక్రమణ కాలం యందు కటక సంక్రమము అనగా దక్షిణాయన పుణ్యకాలం, మకర సంక్రమణం అనగా ఉత్తరాయణ పుణ్యకాలము. ఈ సంక్రమణ కాలాల యందు కూడా పితృదేవతల యొక్క ప్రీతిగా పిండ ప్రదానాలు, అలాగే వారికి పొత్తర్లు ఇవ్వడం జరుగుతుంది, వారి స్మరణ చేసుకుంటూ. అటువంటి ఈ సంక్రమణ కాలాలు కావచ్చు, అమావాస్య తిథులు కావచ్చు, ఏకాదశి తిథులు కావచ్చు, ఇటువంటి మహాలయ పక్షములు కావచ్చు, అమావాస్య తిథులు కావచ్చు, ఇవన్నీ లెక్కగడితే ఇంకా ఎన్నో 96 శ్రాద్ధకర్మలు నిర్వహించాలట. గతించిన దగ్గర నుంచి 10 రోజులు సపండీకరణం అంటారు. అప్పటిదాకా ప్రేతగా ఉండేటువంటి ఆత్మ తర్వాత మాసికం దగ్గర నుంచి కూడా పితృదేవతలుగా వారు కొనియాడతారు. వసు రుద్ర ఆదిత్య లోకాలకు వారు చేరుతారు. ఈ పిల్లలు చేసేటువంటి, కొడుకులు చేసేటువంటి, ముఖ్యంగా జ్యేష్ఠ కుమారుడికి ప్రధాన బాధ్యత ఉంటుంది. ఈ జ్యేష్ఠ కుమారుడు మిగతా వాళ్ళందరినీ కూడా సమకూర్చి, భార్యను ఒప్పించి, అలాగే సోదరులను మెప్పించి, సోదరుల యొక్క భార్యలను, సోదరి సమానమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఒప్పించి, పిల్లలని అందరినీ కూడా ఒక చోటకు చేర్చి, ఒక పండగ వాతావరణంలాగా, బాధపడకూడదు, కేకలు వేయకూడదు, ఏడవకూడదని చెప్పారు శాస్త్రంలో కూడా. పిండ ప్రదానం అంటే మహాశుభకార్యం అని చెప్పారు. అశుభంగా దానిని తీసుకుపోతున్నారు రానున్న కాలంలో, ప్రస్తుత కాలంలో కూడా. అశుభము కాదు, అది పితృదేవతలకు ఒక స్మరణ. వారికి మనం ఇచ్చేటువంటి అమోఘమైనటువంటి ఒక నివాళి. అయ్యో, నా పిల్లలందరూ నన్ను స్మరిస్తున్నారే, ఒక చోట చేరారే, నన్ను అందరూ కూడా గుర్తు చేసుకుంటూ మీ తాతగారురా ఆ రకంగా చేశారు, ఈ రకంగా చేశారు, మహా పుణ్యకార్యులు, పుణ్య కార్యక్రమాలు చేశారు, వారి యొక్క పుణ్యం వల్లే మేము ఈ రోజున ఉన్నామని చెప్పి పిల్లలకి చెబుతూ వారిని స్మరింపజేస్తే వారు ఇచ్చేటువంటి వరాలు దేవతలు కూడా ఇవ్వలేరని చెప్పి చెప్పబడుతోంది శాస్త్రం. దేవతలు సత్యలోకము పైన ఉండేటువంటి వసురుద్ర ఆదిత్యలోకాలు చూసారా, దేవతలు కూడా వారికంటే పై స్థానాన్ని ఇచ్చారు పితృదేవతలకు. పితృదేవతల తర్వాతే ఇంద్రలోకమైన, బ్రహ్మలోకమైన, విష్ణులోకమైన, శివలోకమైన కూడాను. ఇదే కర్మలు కనుక సక్రమంగా నిర్వహించకపోతే వారు అధోగతి పాలవుతారట. వైతరిణి నది అనే నది ఉంటుంది. సంవత్సర కాలంలో ఆ నది దాటాలి. ఈ యొక్క కుమారుడు, పుత్రులు సక్రమంగా ఆ విధులను నిర్వహించినట్లయితే కనుక వైతరిణి నదిని అమాంతము దాటి వెళ్ళగలుగుతారు. లేనట్లయితే కనుక అందులో మలమల మాడుతూ క్షోభపడుతుంది ఆత్మ, ఆ శరీరము కూడా. జ్ఞానము సంపన్నమవుతుంది. అగ్నిరితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగం హవా ఇదం భస్మ. ఆ చితాభస్మములను తీసుకువెళ్ళి గంగలో కలిపిన వారికి అమోఘమైన పుణ్యం అంటారు కదా. వారు వసురుద్ర ఆదిత్యలోకాలకు చేరతారంటారు కదా. అటువంటి పితృకార్యములు తప్పనిసరిగా అందరూ కూడా గతించిన వారినందరినీ కూడా స్మరిస్తూ, వారికి అమోఘమైన అనేక వేల నమస్తులు తెలియజేస్తూ, పిండ ప్రదానములు, అర్ఘ్యప్రదానములు, తిలతర్పణాది పితృకర్మలు నిర్వహించేటువంటి అమోఘమైనటువంటి రోజే ఈ మహాలయ అమావాస్య తిథి. దీనికి మించినటువంటి పితృకర్మలు చేసేటువంటి తిథి మరొకటి లేదని చెప్పబడుతుంది. ఈ అవకాశాన్ని చక్కగా అందరూ కూడా వినియోగించుకొని పితృదేవతల యొక్క ఆశీస్సులు, గతించిన వారి పితృదేవతల యొక్క ఆశీస్సులు పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో వంశాభివృద్ధిని పొంది, ఎవరైతే అమావాస్య తిథి యందు పితృకర్మలు ఆచరిస్తారో ఆ పితృదేవతలు మరణా వీరి యొక్క
కుటుంబంలో జన్మిస్తారు అని చెప్పి కూడా మన శాస్త్రం చెబుతుంది. కాబట్టి వాళ్ళందరినీ స్మరణ చేయండి, సత్కార్యాలు చేయండి, పితృకర్మను శ్రద్ధాభక్తులతో వహించి పితృదేవతల ఆశీస్సులు పొందండి. స్వస్తి.